హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ యూత్. ఈ వీడియో చేయడానికి ఓటీటీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఏ బెస్ట్ మూవీస్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ 2026లో నా లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చి విత్ లవ్ మూవీ. అయితే చాలా బాగుంటుంది. నాకైతే బెస్ట్ మూవీ అనిపించింది 2026లో. అసలు ఎక్కడ పెడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో ఈ మూవీలో అలాంటి ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మూవీ స్టోరీలోనికి వచ్చేస్తే, హీరో తన స్టడీస్ ని కంప్లీట్ చేసుకొని బ్యాచులర్ గా జాబ్ చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు హీరో వాళ్ళ అక్క తనకి మ్యారేజెస్ చూస్తుంటది. అలాగా హీరోయిన్ పరిచయం అయ్యి, కోఇన్సిడెన్స్ ఏంటంటే హీరో వాళ్ళ జూనియర్ అనమాట కాలేజ్ టైంలో అమ్మాయి. అప్పుడు అలాగలా డిస్కషన్ చేసుకుంటా వాళ్ళిద్దరూ ఒక టాస్క్ తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ ఉన్నొక్కరిని లవ్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటారు. ఆ గిల్ట్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలని చేశారా లేదా, వాళ్ళిద్దరూ కలిసారా లేదా అని మూవీ చూసిన తర్వాత బాగుంటుంది. మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మూవీ మన లిస్ట్లో వచ్చేసి యూత్. ఈ మూవీ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే మొన్న రీసెంట్గా రివ్యూ కూడా చేస్తున్నాను, చూసే ప్రయత్నం చేయండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు చాలా నచ్చింది భయ్య. మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే, స్టోరీ లైన్ ఏమి ఉండదు భయ్య. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ది 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు. హీరో ఏంటంటే అమ్మాయిల చుట్టూ తిరగడం అలాగా ఉంటుంటాడు అనమాట, లైఫ్ మీద ఫోకస్ చేసుకోకుండా. అలా మనోడు 3 అమ్మాయిని లవ్ చేస్తాడు అనమాట. లాస్ట్లో రియలైజ్ అయ్యి అసలు ఏం చేశాడు అనే మూవీ కాన్సెప్ట్. మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎస్పెషలీ పేరెంట్స్కి కూడా హార్ట్ఫుల్గా టచ్ అవుతుంది. మూవీ మాత్రం చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఓటీటీలో కూడా ఉంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన లిస్ట్లో థర్డ్ మూవీ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, చూసేదానికి మాత్రం ఇంట్రెస్టింగ్గా. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే, ఈ మూవీ నెల్లూరు అండ్ తమిళనాడులో షూటింగ్ ఎక్కువ జరిగింది. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వగానే హీరోకి బ్రేకప్ అవుతుంది అనమాట. ఇంకా జాబ్ కోసం చెన్నైకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటాడు. కానీ అక్కడ ఏం జాబ్స్ రాక ఇంకా నార్మల్గా ఈ ర్యాపిడో అలాగా ఏ ఒక బైక్ నడుపుకుంటూ ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ ఊరికి పోవాలంటే చెన్నై నుంచి ర్యాపిడో బుక్ చేసుకుంటది అనమాట బస్ స్టాండ్ వరకు. తర్వాత ఆడ బస్ స్టాండ్ వరకు బాగానే హీరోయిన్ మాట మార్చుకుంటది అనమాట. ఇంకా ఊరికి పోవాలని పీకు తన హాస్టల్ రూమ్స్ ఉంటాయి కదా, ఈ ఫుల్ అయిపోవడం వల్ల ఇంకా రిటర్న్ గార్డ్ తీసుకోరనమాట. ఇంకా హీరోయిన్ రూమ్స్ కోసం వెతుకుతా ఉంటారు. ఏడ వరకు ఇంకా చెప్పాను. ఇంకా మూవీ చూసి ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో 4th మూవీ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ అంతేం అనిపించదు, ఎందుకంటే ఇది పోలీసోడు మూవీ ఉంది కదా, అది రీమేక్ చేసి తెలుగులో స్టోరీ లైన్ కొంచెం చేంజ్ చేసి తీసారనమాట. సినిమా అయితే యావరేజ్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి. నేనైతే బెటర్ మూవీ సజెషన్ చేద్దాం అనుకున్నా, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారనే చేయడం ఇది. ఇంకా ఈ స్టోరీ లైన్ చెప్పాలి భయ్య, ఆల్రెడీ తెలిసిందే. ఆడ జస్ట్ స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే మార్చారు అంతే. ఈ మూవీ చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసే వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో వచ్చేసి 5th మూవీ శబ్దం. ఈ మూవీ నాకు రీసెంట్గా రివ్యూ కూడా చేస్తున్నాను. ఈ మూవీ నాకు ఎస్పెషల్గా చాలా బాగా నచ్చింది. హారర్ ఎలిమెంట్స్తో బాగానే ఉంటుంది మూవీ అయితే. నన్ను ఎక్కడైతే డిసప్పాయింట్ చేయలేదు. రీసెంట్గా రివ్యూ కూడా చేస్తున్నాను, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ మూవీ మీద క్లారిటీ వస్తుంది, తప్పకుండా ఆ రివ్యూ వెళ్ళి చూడండి. ఈ మూవీ కూడా సజెషన్ ఇస్తున్నాను. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఓటీటీ మూవీ సజెషన్ వీడియో కానీ నచ్చినట్టయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఫర్దర్ మూవీ రిలీజెస్ ఆర్ ఓటీటీ మూవీస్ కానీ వస్తే తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏమన్నా మూవీ మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా యాడ్ చేసి రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. అంతలోపల ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.